కొంతమంది నన్ను వచ్చి అడుగుతారు, అన్నయ్య అబ్బాయి పుట్టేటట్టుగానే ప్రార్థన చేయండి అన్నయ్య. నన్ను చెప్పంటారా? అబ్బాయా అమ్మాయా ముఖ్యం కాదు. దేవుడు మనకి ఎవరిని ఇవ్వాలని ఉద్దేశించాడో ఆయన చెప్తూ మన జీవితంలో జరగటం ప్రాముఖ్యం. ఇది ఆడపిల్లనకంది కోడల మీద ఆడిపోసుకుందామా? ఏమనుకోదు. అట్లా ఆడబిడ్డ మీద ఆడిపోసుకుంటే శాపగ్రస్తులం అయిపోతాం. ఎందుకో చెప్పంటారా? ఆడబిడ్డ పుట్టాలా మగబిడ్డ పుట్టాలా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఈ ఆడబిడ్డను నిందించావంటే ఎవరిని నిందించినట్లు? ఇచ్చిన దేవుణ్ణి నిందించినట్లు. ఎప్పుడు దేవుడు మనకు ఎవరినిచ్చినా, ఇద్దరు మగల బిడ్డలనిచ్చినా దేవా నీకు, ఇద్దరు ఆడబిడ్డలనిచ్చినా దేవా నీకు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కానీ పొర్రపాటున దేవుడిచ్చిన దాన్ని మనం విమర్శించే వాళ్ళగా ఉండకుందుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.